విశాఖ ఉక్కును తుక్కు చేయాలని కేంద్రం ఆలోచనని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించిన పరిశ్రమ ఇది అని రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఏమయ్యారు? స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మెడలు వంచుతున్నామన్న జగన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. 35 ఎంపీలు ఉన్న పార్లమెంట్లో ప్రస్తావించడం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు హిందీ భాష ఒకటి సంఘటితంగా మనం చెప్పాల్సి ఉంది. విశాఖ కుక్ అనేది కేవలం కర్మాగారం, మెషిన్లు లేదంటే భవనాలు అనుకునే వాళ్ళు చెప్తున్నాం. 35 మంది తెలుగు జాతి ప్రజల ఆత్మ వాళ్ళ త్యాగంతో వేలాది మంది వాళ్ళ క్షతగాత్రులైతే వాళ్ళ రక్తంతో పునీతమై సాధించుకున్న ఫ్యాక్టరీ అది. రాజకీయ నాయకులు ఎటర్న్ వెళ్ళండి, వాళ్ళు చేసే సందర్భం ఉంటే నేను ఒకటే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో పిలిపించుకుని మాట్లాడి వెళ్ళిపోతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిపోతున్నారు. కళ్యాణ్ బాబు గారు వెళ్ళిపోతున్నారు. నారాయణ శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, లేదంటే మేమందరం, అలాగే కార్మిక నాయకులు అజితరామ్ గారు, ఆదినారాయణ గారు, మంత్రి చంద్రశేఖర్ గారు, మిగతా రంగ సంఘ నాయకులందరూ ఉన్నారు ఇక్కడ. ఇవాళ కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ గారు, వీరభద్రం గారు, విక్రమార్క గారు అందరూ వచ్చి వాళ్ళు నిలబడతారు. 13 కోట్ల మంది తెలుగు జాతి బిడ్డలు ఇక్కడ నిలబడితే ఎవరికి దమ్ముందో రమ్మనండి. ఆదాని గారు గ్రాండ్ ఫాదరు, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడొస్తాడు రమ్మనండి. అంతే తప్ప కలిసి పోరాడితేనే నిలబడుతుంది.